సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్స్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఉద్యోగాలలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి 5th సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేని మనకి 18,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 37 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించిన సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఒక పర్టికులర్ టాపిక్స్ నుంచే మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. లైక్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి ఏ విధమైనటువంటి సిలబస్ అనేది ఇస్తారో సో ఆ యొక్క సిలబస్ అనేది మీరు ఫాలో అయితే సరిపోతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ పేరు మీద యొక్క డీడీ తీయాలని చెప్పేసి ఒక డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఒక ఐఎఫ్ఎస్సి కోడ్తో పాటుగా కృషి విజ్ఞాన కేంద్ర ఫ్రమ్ నవాడా అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ పేరుపై మీరు డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేటువంటి దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్అవుట్ అనేది తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో పాటు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేము, బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మీ యొక్క ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క జెండర్తో పాటు మ్యూచువల్ స్టేటస్, నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి, రిలీజన్ దగ్గర హిందూ అయితే హిందూ అని, ముస్లిం అయితే ముస్లిం అని చెప్పేసి ఒక సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీతో పాటుగా కరస్పాండెన్స్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఇచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా సో ప్రజెంట్ కానీ ప్రీవియస్గా కానీ మీరు ఏదైనా వర్క్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన రిలేటెడ్గా ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనేవి మీకు ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది ఎవరైతే పే చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి డీడీకి సంబంధించిన నెంబర్తో పాటు అమౌంట్, డీడీ అనేది ఏ డేట్న తీశారు, ఒక డీడీకి సంబంధించి బ్యాంక్ బ్రాంచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర వచ్చేసరికి మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అన్నవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది కూడా ఇచ్చేసి పైన మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసి కింద మీ యొక్క సైన్ అనేది ఈ విధంగా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనకి టోటల్గా 5 pages అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో సో ఒక ఎన్క్లోజర్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే డీటెయిల్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్ పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు టాప్లో మెన్షన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ కృషి విజ్ఞాన కేంద్ర, గ్రామ్ నిర్మాణ్ మండల్, సర్వోదయ్ ఆశ్రమ్, షొకోడియోరా, బ్లాక్ కావ్కోల్, డిస్ట్రిక్ట్ నవాడా, స్టేట్ బీహార్, పిన్ కోడ్ వచ్చేసరికి 805106 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఎంప్లాయ్మెంట్ పేపర్లో రిలీజ్ చేసినటువంటి డేట్ నుంచి 21 days లోపైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి మ్యాక్సిమం డేట్ వచ్చేసరికి April 27th లోపు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనము సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి కృషి విజ్ఞాన కేంద్ర అనేటువంటి యొక్క అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.